శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. డిసెంబరు 15, 2025 సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, కృష్ణపక్షం. ఏకాదశి రాత్రి 9:21 వరకు. నక్షత్రం చిత్త ఉదయం 11:09 వరకు. మూలకార్తె. వర్జం సాయంత్రం 5:27 నుండి 7:15 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుండి 1:11 వరకు. మరలా మధ్యాహ్నం 2:40 నుండి 3:25 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరాన్ని చదవండి. హరిచందనంతో అర్చన చెయ్యండి. ద్వాదశ రాశులు. మేషరాశి. స్థిరాస్తులను కొనుగోలు చేసే ఆలోచనలు ఫలిస్తాయి. వచ్చిన ధనమును పొదుపు చేయుటకు ప్రయత్నిస్తారు. వృషభ రాశి. ఖర్చులను తగ్గించు విషయంలో పూర్తిగా వైఫల్యమును పొందుతారు. సోదరి కలయిక. సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. మిథున రాశి. కొన్ని దుబారా ఖర్చులు, రహస్య రుణములు, దానములు తప్పవు. విలువైన సమాచారం వింటారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. కర్కాటక రాశి. కరెస్పాండెన్స్లు, సాంస్కృతిక కార్యక్రమములు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మందుల వ్యాపారములు అనుకూలం. సింహరాశి. ఆర్థికపరమైన అంశాలు కొంతమేర ఆశాజనకంగా ఉంటాయి. వివాహయత్నాలు ముమ్మరం చేస్తారు. కన్యారాశి. మీకు న్యాయం చేయవలసిన వాళ్లు సంపూర్ణంగా న్యాయం చేయరు. వృత్తిలో కొన్ని అనుకోని మార్పులు. తులారాశి. కోర్టు సంబంధించిన భూ వివాదాలు, స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు ఒక పరిష్కార దశకు చేరుకుంటాయి. వృశ్చిక రాశి. కళా, సాంస్కృతిక, ఉద్యోగ రంగాలలోని వారికి పోటీ ఎదురవుతుంది. కళాత్మక వస్తువులు కొనుగోలు చేస్తారు. ధనస్సు రాశి. ఒకరి జీవితానికి ఆధారం కల్పించి మనశ్శాంతి పొందుతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. మకర రాశి. ఎంతో కాలంగా పెండింగులో ఉన్న ఫైళ్ల మీద అధికార ఆమోద ముద్రలు పడతాయి. క్రయ విక్రయాలలో లాభాలు. కుంభరాశి. వస్తు భద్రతకు ప్రాముఖ్యమిస్తారు. ఇతర భాషల పట్ల, విదేశాల పట్ల ఆకర్షణ కలుగుతుంది. వస్త్రలాభం. మీనరాశి. వృత్తి విషయంలో కొంత ఓర్పును పాటించుట అవసరం. కార్యాచరణ కోసం యోచన చేస్తారు. నమస్కారం.